హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే నేను చెప్పేస్తాను. కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో, గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ తోలుబొమ్మలాట్లో కేతిగాళ్ళలాగా ఇల్లు తిరిగి యూట్యూబ్ టార్ కూడా కూటమి ప్రపంచంలో కొట్టుకుపోయాడు. చేసిన తప్పులకు లెంపలేసుకోవడం పోయి అమరావతిని శాశ్వత రాజధాని చేసేందుకు అసెంబ్లీ తీర్మానం చేశారని, అదేదో వైసీపీ మళ్ళీ ఎన్నికల్లో గెలవబోతుందనడానికి సంకేతం అన్నట్లు కేతిరెడ్డి అప్పుడే కూసేస్తా ఉన్నాడు. తొందరపడి ఒక కోయిల ముందే కూసిందంటే ఏమో అనుకున్నాను. ఇదిగో కేతిరెడ్డి ఆ నల్లని కోయిల 3 ఏళ్ళు ఉండగానే తామేదో అధికారంలోకి వచ్చేస్తుందన్నంత మాత్రాన బెవల్లో బతుకుతున్న కేతిరెడ్డిని ఓ పలకరిద్దాం రండి. ఇదిగో యూట్యూబ్ స్టారు, ఏంది నీ బాధ కక్కే. నిన్న కొత్తగా దాన్ని అమరావతి అభయం, అసలు ఎందుకు మీరు భయపడుతున్నారు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనే కదా మీ భయం అంతా కూడా. నేను కాదు చెప్పింది, మీరే చెప్తున్నారు. రోజు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, మనమంతా కలిసే ఉన్నాము, మనమంతా ఎక్కడికి పోకూడదు, మనం విడిపోతే వాళ్ళు గెలుస్తారు, మనం పోకూడదు. ఈ విడిపోవాలా ఉండాలా, జనంకి ఏదైనా మేలు చేస్తే మీరు కలిసి ఉన్నా విడిపోయినా ఏదైనా మేలు చేస్తే గెలుస్తారు, మేలు చేయకపోతే ఊడిపోతారు. దానికి విడిపోవాల్సిన అవసరం లేదు, కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలకు మేలు చేస్తే అక్కడ టెండర్లు పాల్గొన్న కంపెనీ 4 కంపెనీలు. ఒకదానికి వీళ్ళలో ఉన్నవాడే ఒకటి L1 వేస్తాడు, మళ్ళీ L2 వేస్తాడు, L3 వేస్తాడు. ఇంకో దానికి వచ్చారు కల్లా ఇంకోటి L1, ఇంకో L2, L3. ఇదే 4 కంపెనీలకు. మీరు చూడండి ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఆ ప్రాంతంలో ఉన్న టెండర్లలో గవర్నమెంట్ ఇచ్చిన ఎవడైనా కానీ. చూడు కేతి, అందుకు కదూ 151 నుంచి 11 సీట్లకు పడిపోయింది. మీరు సిగ్గుండక్కర్లేదు. మరి 5 ఏళ్ళు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రాని మార్చారు కదా, దానికి ఏమంటారు? జగన్ ఏమో 30 ఏళ్ళు తనదే అధికారం అని బెమపడ్డాడు. సరే, రుషికొండకు గుండు కొట్టి ఏదో చేద్దాం అనుకుంటే పాతాళానికి పడిపోయాడు కదా. ఇంకా నువ్వు బెవల్లో బతికేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఇదైతే ఫిక్సు, రాసి పెట్టేసుకో. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే టెంపరీ సచివాలయాలు కడతారు, ఎక్కడైనా టెంపరీ సచివాలయాలు కడతారు, టెంపరీ అసెంబ్లీలు కడతారు. మొత్తం దోపిడీకి ఎంత ఎస్ఎఫ్టీ. బయట మార్కెట్లో కూడా, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా భూమితో పాటు, భూమి ఎకరా 100 crores కొన్న భూమిలో కూడా అన్ని ఫెసిలిటీస్తో ఎస్ఎఫ్టీ 10,000 11,000 ఉంటే, భూమి ప్రభుత్వాన్ని ఇక్కడ 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టినారు. అదే ప్రాంతంలో రింగ్ రోడ్డు పోతూ ఉంటే కిలోమీటర్కి 22 కోట్లు, 25 కోట్లతో ఉంటే వీళ్ళు 175 కోట్ల రూపాయలతో కిలోమీటర్కి రోడ్డు వేస్తారు. కేవలం అది సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి అందరికీ మోసం చేసి మీరు ఫైనాన్షియల్గా సెటిల్ కావడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎవరిని మోసం చేయడం? నేను ఇంతకుముందు తీర్మానం చేయలేదా? అప్పుడు అన్ని ఉత్తుతో తీర్మానాలు చేశారా? గడికో మాట మాట్లాడిన జగన్ రెడ్డికి జనం ఎలాంటి శిక్ష ఇయ్యాలో వేశారు కదా. అసెంబ్లీలో తీర్మానం చేసేది మళ్ళీ కూటమి గెలవదనే ఆపనమ్మకంతో కాదు, శాశ్వత రాజధాని అమరావతి అని అక్కడి రైతులకు, పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించడానికి. ఆయన మీ స్టాండ్ ఏమిటో చెప్పండి. మీ జగన్ స్టాండ్ ఏంటి? మళ్ళీ 3 ముక్కలాట్లేనా? సిగ్గు ఉండాలి కదా. ముందు వైసీపీ స్టాండ్ ఏంటి? అమరావతిని ఒప్పుకోము అంటారా? మళ్ళీ 3 రాజధానుల డ్రామాలే ఆడతారా? ముందు ఆ క్లారిటీ ఇవ్వు. మార్నింగ్ స్టారు, ఆ క్లారిటీ ఇవ్వు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పాడు, ఈ రోజు చెప్పాడు, అమరావతి అనేది అక్కడి నుంచి తీసివేయలేదు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్గా అక్కడ తీసుకొని రావడం జరిగింది, లెజిస్లేటివ్ క్యాపిటల్గా తీసుకొని రావడం జరిగింది తప్ప అమరావతిని ఆ ప్రాంతంలోనే ఉంచడం జరిగింది. అక్కడే అసెంబ్లీ ఉంటుంది. ఈరోజు కేవలం మీరు రియల్ ఎస్టేట్ కోసం మీరు మీతో పాటు సింగపూర్ నుంచి తీసుకొని వచ్చారని చెప్పేసి ఈశ్వరన్ చెప్పి, ఎక్కడున్నాడు ఈశ్వరన్? జైల్లో ఉన్నాడు.
జైల్లో ఉన్నాడు. మీరు ఇష్టానుసారం చేసుకుంటా, మీరు ప్రజాధనం అంతా లూటీ చేసుకుంటా, కేవలం ఆంధ్రప్రదేశ్ అందరి మీద కూడా మీరు ఈ అప్పుల్ని పెట్టే సందర్భం చూస్తుంది. నిన్న అచ్చెన్నాయుడు గారు చూస్తే కాల్చిపడేయాలని వచ్చాను. ఈ అసెంబ్లీలో మీరు మాట్లాడాల్సిన మాటనా ఏదైనా? ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి కీర్తి. ఒకటి, అసెంబ్లీలో మీరు మాట్లాడినన్ని బూతులు ఏ పార్టీ మాట్లాడలేదు. 2వ పాయింట్, ఇంకా 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామని దమ్ముంటే మీ జగన్తో స్టేట్మెంట్ ఇప్పించు, అప్పుడు ఒప్పుకుంటా. ఈ తాటాకు సప్పుళ్ళు ఎందుకు లేకేతి? ఏదైనా చెప్పు. నీకు అంతగా ఉందండి. మా సత్యకుమార్ చూస్తుంటే నల్లమల ఎండిపోతానంట. నల్లమల మీరు చేసిన దానికి దేశమే కాలిపోతుంది. మీరు చేసిన దానికి దేశమే కాలిపోతుంది. ఇంతకుముందు ఉన్నాయి నువ్వు చంద్రబాబు తెచ్చిన వీడియోలని, అవన్నీ చూపించాలా? టాపిక్ ఏంది నువ్వు మాట్లాడేది? సొల్లు పురాణాలు చెప్పడానికి నా రచ్చబండ ఏం నీ పార్టీ వేదిక కాదు. చాలే ఇక బయలుదేరి యూట్యూబ్ స్టారు. దమ్ముంటే గుర్తుందిగా, దమ్ముంటే 3 రాజధానులే వైసీపీ స్టాండ్ అని స్టేట్మెంట్ మీ బాస్తో ఇప్పించు. అప్పటి వరకు ఇంట్లో యూట్యూబ్ రీల్స్ చేసుకో, అదే నీకు ఎక్కువ. బయలుదేరికేతి, బయలుదేరే.